చూసానండి బిగ్ బాస్. బాగుందండి, నామినేషన్లు కానీ అంతా బాగానే ఉంది. ఓకే పర్లేదు, ఒక స్ట్రాటజీ లాగా అనిపించింది నాకైతే. మళ్ళీ కెప్టెన్ కూడా మారాడు కదా రాము రాథోడ్ ఉంది తీసేయడం, అదే ఇంకొక ఛాన్స్ ఇచ్చామని చెప్పేసి అనుకోవచ్చు. తనకి మళ్ళీ కెప్టెన్స్ ఇస్తారా అంటే అది చెప్పలేం. ఎమ్మెల్యే గారికి ఈ ఇప్పుడు రాము రాథోడ్ కదా కెప్టెన్కి ఇచ్చింది, రాము రాథోడ్ గారికి కెప్టెన్ ఇచ్చారు. ఇప్పటి నుంచి తీసేసింది, ఎమోషన్ అయ్యాడు. లేదు అది ఒక సింపతి కార్డ్ అనుకున్నాం. అంతగా ఏమనిపించలేదు నాకైతే. వాళ్ళు ఏదో సింపతి కోసమో లేకపోతే ఏదో కావాలని యాక్టింగ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అలా ఉంది. మళ్ళీ ఇటు చూస్తే రాము రాథోడ్ గారు కెప్టెన్ అయ్యారు. చూద్దాం తన కెప్టెన్స్ ఎలా ఉంటుందో. ఊరికే ఎమోషనల్ అవ్వడం, గేమ్ ప్లే చేస్తుంది అన్నాం. తను కూడా అరవడం కూడా దమ్ము శ్రీజ కూడా కొంచెం అనిపించలేదు. ఎందుకంటే ఎలిమినేషన్లో అయితేనే కలిసి దమ్ము శ్రీజ గారు ఉంటారు మ్యాక్సిమం, లేకపోతే రీతు చౌదరి గారు కూడా ఉండొచ్చు మేబీ ఎలిమినేషన్లో. ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళిద్దరిలో ఉండొచ్చు ఎవరొకరు ఖచ్చితంగా. దమ్ము శ్రీజ కానీ లేకపోతే రీతు చౌదరి కానీ ఇద్దరులో. అంటే ఒకటేంటంటే తను బయట తన మీద వస్తున్న అలిగేషన్స్ వల్ల అవ్వచ్చేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు రీతు చౌదరి గారు తనకేం తను ఆడుతున్నప్పుడు తను ఏమనలేదు. ఇప్పుడు తన పీక్స్లో ఉన్నప్పుడు తన మీద ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. తనంటే గిట్టని వాళ్ళు చేస్తున్నా చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే బిగ్ బాస్కి ఛానల్ ఏంది ఫస్ట్లోనే పెట్టచ్చు కదా, తను బయట పెట్టచ్చు కదా, బయట పెట్టలేదే. ఇప్పుడు కేవలం ఇలా వస్తాను పెట్టేస్తున్నారు. సరే తన స్వభావం కావచ్చు, కానీ ఇప్పుడు ఇలా చేయడం మేబీ తన స్వభావాన్ని దెబ్బతీసే విధంగా అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఓట్స్ దానివల్ల పడకపోవచ్చు. అలాగే ఇంకా సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్ అంటాం. భరణి గారు అయితే వన్ సైడ్ గేమ్ ఆడడం, తన గేమ్ తను ఆడుకుంటూ పోతున్నాడు వన్ సైడ్ గేమ్. రాము రాథోడ్ గారు కొంచెం జెన్యున్గా ఆడతారు గేమ్, ఫేర్ గేమ్. నాకు అంతగా అనిపిస్తుంది, నాట్ ఫేర్ అనుకుంటున్నా. ఇంకా సంజన గారు ఓకే తను ఉండాలి, హెల్ప్ చేస్తారు, గెలవలేమని చెప్పేసి అదే తనకు స్ట్రాటజీ ప్లే చేస్తుంది. వర్కౌట్ అయితే హిట్ అవుతుంది, లేకుంటే ఫట్ అవుతుంది. ఇంకా టాప్ 5 అయితే అంటే టాప్ 5 కాదు, ఇంకా మిగతా వాళ్ళంటే ఇంకా సంజన గారు ఉండాల్సిందే ఖచ్చితంగా బిగ్ బాస్లో. తనుజ గారు ఉండాలి, మాస్ మ్యాన్ ఉండాలి. ఇంకా టాప్ 5 అయితే నాకు తెలిసినంత వరకు టాప్ 5లో సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉండాలి, సంజన గారు, తనుజ గారు, దివ్య గారు కూడా ఉండాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అమ్మాయి కదా. నేను టాప్ 5 ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ సుమన్ శెట్టి గారు, తనుజ గారు, సంజన గారు, దివ్య గారు, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అమ్మాయి దివ్య, నలుగురు. ఇంకా ఇటు పోతే రాము రాథోడ్ కూడా ఉండాలి. భరణి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే టాప్ 5 అంటే నెక్స్ట్ ఉండొచ్చేమో నెక్స్ట్ వీక్లో. నేను మళ్ళీ మారుతా కదా, నా మైండ్ మారింది కదా నెక్స్ట్ వాళ్ళ గేమ్ బట్టి. అప్పుడు సుమన్ శెట్టి గారు టాప్ 1లోనే మళ్ళీ టాప్ 2 తేవచ్చాము. నేను మనిషి మారడానికి ఎంతసేపు అని చెప్పండి, వాళ్ళు నచ్చకపోతే ఎప్పుడైనా మార్చేచ్చు. కాబట్టి ఇది అనుకుంటున్నా. ఇంకా ఈ వీక్లో మేబీ దమ్ము శ్రీజ కానీ లేకపోతే మన అన్నట్టు రీతు చౌదరి కానీ వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నా. సో బాగానే ఉంది బిగ్ బాస్, చూడొచ్చు. ఇంకా ముందు కూడా ఇంకా హీట్ ఎక్కువైంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.